తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. రాష్ట్ర ముద్ర, తెలంగాణ తల్లి విగ్రహాల రూపంపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇటు ట్యాంక్ బండ్తో పాటు పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ పంపారు. జూన్ 2వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని కేసీఆర్ కు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెటర్ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన లేఖను మాజీ సీఎం కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు. గజ్వేల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారని అధికారులకు సమాచారం రావడంతో గజ్వేల్ ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నల్లకుంటలోని చుక్కా రామయ్య నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు సీఎం. జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని చుక్కా రామయ్యను కోరారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఫస్ట్ టైం పాల్గొంటున్నానన్నారు కోదండరాం. ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తామన్నారు. ఇప్పటికే లిస్టును సీఎంకు అందజేశామన్నారు కోదండరాం. మరి 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినం ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించటం మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఈ తెలంగాణ ఆవిర్భావ దిన ఉత్సవాలలో మొట్టమొదటిసారి ఒక భాగస్వామ్యం దొరుకుతున్నది. ఇదివరకెన్నడూ ఉద్యమకారులను పట్టించుకున్నది లేదు, ఉత్సవాలకు పిలిచింది లేదు. మొట్టమొదటిసారి అందరినీ కూడా పేర్లు రాసుకొని ఇవ్వమని అడిగినారు. దాదాపు జిల్లా జేఏసీ మాజీ చైర్మన్లందరితో మాట్లాడి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళ పేర్లు తయారు చేసి మేము అందజేయటం జరిగింది. వాళ్ళందరినీ కూడా గవర్నమెంటు వారిని ఆహ్వానిస్తామని చెప్పి ఒక మాట కూడా మాకు ఇచ్చిండ్రు. ఇవాళ ఇంకా మిగిలిన కొన్ని పేర్లను రేపు ప్రభుత్వానికి మేము అందజేస్తాం. ఇవాళ చాలా మేము కోరుకునేది రెండోది ఏంటంటే జాతీయ గీతంకు గుర్తింపు దొరకాలని. ఆ జాతీయ గీతానికి కూడా ఇవాళ దాదాపు అందరూ కూడా ఆమోదించటం జరిగింది. ఆ జాతీయ గీతాన్ని కూడా రేపు ప్రభుత్వం 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని 2వ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక భాగస్వామ్యం దొరకటం, మేము కోరుకున్నటువంటి రాష్ట్రీయ గీతాన్ని ఇవాళ గుర్తించి రికార్డు చేసి దాన్ని విడుదల చేయటం, ఈ రెండు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిణామాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. 2వ తారీఖు నాడు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో అధికారిక కార్యక్రమం ఉత్సవం జరుగుతుంది. సాయంకాలం సంబురాలు జరుగుతాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. ఆ సంబురాలు 7 గంటల నుంచి 9 గంటల వరకు. దాంట్లో ప్రధానంగా కళాకారుల కవాతులు, తర్వాత పోలీసుల మార్చ్, వాటితో పాటుగా ఆ రోజు లేజర్ షో ఉంటుంది. తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రత్యేకంగా బాణసంచా కాల్చటం కూడా జరుగుతుంది. ఫైర్ వర్క్స్ ఉంటాయి. ఇవి ఆ రోజు జరిగేవి. ట్యాంక్ బండ మీద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి మన ఉత్పత్తుల ప్రదర్శన కానీ, తిండి వంటకాల ప్రదర్శన కానీ ఆ రోజు అక్కడ జరుగుతుంది. 5 నుంచే అవి అందుబాటులో ఉంటాయని, 7 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమం సాయంకాలం దానికి ప్రత్యేకమైన ఆహ్వానం ఏమీ అవసరం లేదు, రావచ్చునని అందరికీ ప్రభుత్వం వారు.
కేరళ తీరాన్ని తాకాయి నైరుతి రుతుపవనాలు రేపు ఉత్తర కేరళలో పూర్తిగా విస్తరించనున్నాయి. జూన్ 2న దక్షిణ కర్ణాటక, ఆ తర్వాత రాయలసీమలోకి రానున్నాయి రుతుపవనాలు. జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు. జూన్ 6 నుండి 11 వరకు రాష్ట్రంలో పూర్తిగా వ్యాపించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో దక్షిణ, ఉత్తర జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. పడుతున్న భారీ వర్షాల కారణంగా మనకి కేరళని ఈరోజు మనకి రుతుపవనాలు అయితే తాకడం జరిగింది. గత 2 రోజులుగా మనకి రుతుపవనాలు బాగా చురుకుగా కదులుతూ అండమాన్ పరిసర ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు చేరుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు మనకి కేరళలోని కన్నూరు ప్రాంతం నుంచి కోయంబత్తూర్, కన్యాకుమారి, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనకి రుతుపవనాలు అయితే చేరుకోవడం జరిగింది. మరో 2 రోజులు కూడా మనకి ఇదే విధమైన వాతావరణం కేరళ పరిసర ప్రాంతాల నుంచి అలాగే మనకి కోస్టల్ కర్ణాటక మరియు ఇంటీరియర్ కర్ణాటకల్లో కూడా ఏర్పడి 2-3వ తేదీన మనకి ఇంటీరియర్ కర్ణాటక, అదేవిధంగా రాయలసీమలో 4వ తేదీన మనకి రుతుపవనాలు తాకి దాదాపుగా 5 నుంచి 11వ తేదీ లోపల మనకి తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి 5 నుంచి 11వ తేదీలో మొత్తానికి పూర్తిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. దాదాపుగా మనకి గత 2 వారాలుగా మనకి కేరళ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వర్షపాతం అధికంగా నమోదవుతూ వస్తూ ఉంది. గత 2 రోజులుగా మనకి గత వారంలోనే ఏర్పడిన తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత నుంచి మనకి ఈ కేరళ తీర ప్రాంతానికి కొద్దిగా పశ్చిమ దిశ నుంచి మరియు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తూ ఉంటాయి. ఇవి దాదాపుగా కావాల్సిన ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ ఏర్పడడం, అంతేకాకుండా గత 2 రోజుల నుంచి వర్షపాతం కూడా సాధారణంగా ఉండడం. ఈ సంవత్సరం పూర్తిగా ఎల్నినో ప్రభావం అనేది దాదాపుగా తగ్గిపోయింది. దీని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం వల్ల సాధారణ స్థితికి రావడమే కాకుండా మనకి వచ్చే నెలలో లానినా కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున మరింత విధిగా వర్షపాత సూచన ఉన్నందున మనకి ఈసారి కొద్దిగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 2 రోజులు సాధారణం కంటే ముందుగానే రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా మనకి 1-2 రోజులు ముందు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కన్నూరు పరిసర ప్రాంతం నుంచి మనకి దాదాపుగా కోయంబత్తూరు అలాగే కన్యాకుమారి, దీని నుంచి మనకి ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా చేరుకోవడం అయితే జరిగింది. మనకి వచ్చే 2 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే కోస్టల్ కర్ణాటక, అలాగే 2వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే బెంగళూరు మరియు సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, 4వ తేదీన మనకి రాయలసీమ పరిసర ప్రాంతానికి, 5 నుంచి 11వ తేదీలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోని మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వాతావరణం చూసుకున్నట్లయితే ఈ వచ్చే 5 రోజుల్లోని ఈరోజు రేపు కొద్దిగా మనకి వర్షపాత సూచన అనేది చాలా తక్కువగా ఉంది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇల్లటి నుంచి కొద్దిగా క్రమేపీన రుతుపవనాలతో పాటుగా మనకి విండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్లుటి నుంచి వచ్చే 3 రోజులు కూడా సాధారణ వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా మనకి సైక్లోన్ కొద్దిగా మనకు ఉత్తర దిశ నుంచి మూవ్ అవుతూ ఉండడం వల్ల అది మనకి క్రాస్ అయిపోయిన తర్వాత నుంచి మనకి రాజస్థాన్ పరిసర ప్రాంతం నుంచి వేడి పొడిగాలులు వస్తూ ఉండడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరగడం అయితే జరిగింది. దాదాపుగా 41 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరిగింది. అదేవిధంగా మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి దక్షిణ దిశ నుంచి అంటే బై ఆఫ్ బెంగాల్ నుంచి కూడా కొద్దిగా మాయిశ్చర్ విండ్స్ రావడం వల్ల ఉక్కుపోత వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ వాతావరణం అనేది దాదాపుగా ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉంది. ఎల్లుటి నుంచి మనకి రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2వ తేదీని చూసుకున్నట్లయితే మనకి దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం, మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లో అలర్ట్ అనేది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకైతే ఇవ్వడం జరిగింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే అరెస్ట్వల్, మహబూబ్ నగర్ జిల్లాలు, దాంతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఈ ఖమ్మంతో పాటుగా ఎల్లుండి 2వ తేదీన కొద్దిగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సన్ సిటీ దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. 270 గ్రాముల MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ అమ్ముతున్న తృప్తి, అభినవ్ను అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న శంషాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్తో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఒకసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఇటు రాజేంద్ర నగర్ వద్ద ఉన్నటువంటి సన్ సిటీలో ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కూడా డ్రగ్స్ విక్రయిస్తుండగా శంషాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ఈ ఇష్యూ పైన మాట్లాడేందుకు శంషాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ SHO దేవేందర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వచ్చింది? ఇద్దరు ఎవరైతే అమ్మాయి, అబ్బాయి పట్టుబడ్డారో వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు? ఇన్ఫర్మేషన్ 1 వీక్ నుంచి ఉంది. దాని మీద ఒక కరెక్ట్
ఒకటి ప్రణాళికాబద్ధంగా మేము ప్లాన్ చేసుకొని వాళ్ళను అరెస్ట్ చేసినాము. వాళ్ళకు దగ్గర ఒక 270 grams MDMA డ్రగ్ దొరికింది. దాని విలువ మార్కెట్లో 20 లక్షల పైన ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించిన విచారణలో అడిగితే వాళ్ళు చంద్రాపూర్ నుండి షబేర్ అనే వ్యక్తి దగ్గర నుంచి కొరియర్ ద్వారా తీసుకొచ్చినట్టు గుర్తించినాం DNR కొరియర్ సర్వీస్లో. అదేవిధంగా అది కూడా ఎంక్వైరీ నడుస్తుంది. షబేర్ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా తెలుసుకుంటున్నాం. అందులో ముద్దాయి ఒకరు మహిళ, ఆమె పేరు తృప్తి ప్రభాకర్, ఇంకో అతని పేరు అభినవ్ సక్సేనా. వీరిద్దరి దగ్గర మేము సీజ్ చేసినాం. తర్వాత వాళ్ళని ఈరోజు రిమాండ్ కూడా జరిగింది. ఇప్పుడు మహిళ తృప్తి, ఇటు అబ్బాయి అభినవ్, వీరిద్దరూ ఏ రాష్ట్రానికి చెందినవారు, అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, ఎప్పటి నుండి హైదరాబాద్లో ఉంటున్నారు? ఈ తృప్తి మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి, ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతానికి చెందిన అమ్మాయి. అదేవిధంగా ఇతనేమో శివపురి, గ్వాలియర్కి మధ్యప్రదేశ్ సంబంధించిన ఆయన అభినవ్. వీళ్ళిద్దరూ గత 2-3 ఏళ్ల నుంచి ఇక్కడ సర్వీస్ కంపెనీలో మాదాపూర్లో మేనేజర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళ పరిచయం తర్వాత ఈ షబేర్ అనే వ్యక్తితో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇందులోకి దిగినట్టు చెప్పిండ్రు. ఆ విధంగా అక్కడి నుంచి సరుకు తీసుకొని ఇక్కడ అమ్ముతున్నట్టు మా విచారణలో తేలింది. ఇంకా పూర్తి వివరాలు తర్వాత దర్యాప్తులో తెలుస్తాయి. అంటే ప్రైమరీగా మీ నోటీస్ చేసినప్పుడు వీళ్ళు ఈవెంట్ మేనేజర్లకి ఈ డ్రగ్స్ సంబంధించిన విక్రయాలు చేస్తున్నారా, లేకపోతే స్టూడెంట్స్ టార్గెట్గా జరుగుతుందా? ఎందుకంటే ఇదంతా కూడా శివారు ప్రాంతము, ఎక్కువగా ఇలాంటి యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎవరికి ఎక్కువగా విక్రయిస్తుంటారు డ్రగ్స్? వీళ్ళు ఎక్కువ ఐటీకి సంబంధించిన యువతకు మరియు ఈవెంట్ మేనేజర్లు చేసే ఈ యువత ఈవెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వారికి ఈవెంట్ మేనేజర్లకు సప్లై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మేము మొట్టమొదటిసారిగానే తెస్తున్నాం అని చెప్తున్నారు. కాకపోతే ఈ అమ్మాయికి ఆ షబేర్ అతనికి కాంటాక్ట్ డీటెయిల్స్ చూస్తే చాలాసార్లు వీళ్ళకు రెగ్యులర్గా సంబంధాలు ఉన్నట్టు మాకు తెలుస్తుంది. ఇంకొకటి, వీళ్ళిద్దరు గతంలో ఈవెంట్స్ సంబంధించి వీళ్ళు కూడా ఈవెంట్ మేనేజర్గా ఏమన్నా పనిచేస్తారా? దాంతోపాటు ఇప్పుడు ఆ షబేర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాగే ఇంకా పెడ్లర్స్ సంబంధించిన కాంటాక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఏమైనా నోటీస్ చేస్తారా మీరు? వీళ్ళు ఇంతకుముందు అయితే ఏం లేదు, వీళ్ళు సర్వీస్ సెక్టార్లోనే పనిచేసిండ్రు. కాకపోతే ఈ మధ్యలోనే మేము ఒక 5-6 నెలల నుంచి చేస్తున్నట్టు గుర్తించినాం. కాకపోతే ఇక్కడ మహారాష్ట్రలో చేసిండ్రు ఇంతకుముందు, ఇక్కడ మాత్రం ఇదే ఫస్ట్ టైం అని మనకు దర్యాప్తులో తెలుస్తుంది. అంటే ఇప్పుడు కాల్ లిస్ట్ కావచ్చు, లేకపోతే కాంటాక్ట్స్ సంబంధించి ఈవెంట్ మేనేజర్లు కూడా వీళ్ళకి రెగ్యులర్గా ఎవరు టచ్లో ఉన్నారు, దాంతోపాటు స్టూడెంట్స్ సంబంధించి, ఎందుకంటే ఐటీ సెక్టర్ కూడా కొంతవరకు వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే అనుమానాలు ఉన్నాయి కాబట్టి అలాంటిది మీరు ఏమైనా నోటీస్ చేశారా? లేదు, వీళ్ళ ఓన్లీ షబేర్ నుంచే ఎక్కువ రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ బయట ఇప్పుడు మనం ఎవరి కస్టమర్స్ అయితే ఎక్కువ మనకు ఐడెంటిఫై కాలేదు. తర్వాత ఇంకో 1-10 రోజుల్లో ఏమన్నా ఉంటే దాని మీద దర్యాప్తు చేసి. ఫైనల్గా చెప్పండి, ముఖ్యంగా ఈ శంషాబాద్ సంబంధించిన జ్యూరిడిక్షన్, ఈ ఏరియా అనుకోవచ్చు, లేకపోతే రాజేంద్ర నగర్, ఈ సన్ సిటీ, ఇవన్నీ కూడా శివారు ప్రాంతాలు, జనసంచారం కాస్త తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో పోలీసుల తరఫున, ముఖ్యంగా ఎక్సైజ్ పోలీసుల నుండి మీరు ఈ డ్రగ్స్ సంబంధించి ఎవరైతే పెడ్లర్లు కావచ్చు, డ్రగ్స్ సంబంధించిన సప్లై చేసే వారికి మీరు ఏం వార్నింగ్ ఇస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహితం కావాలని మన అధికారులు కానీ ప్రభుత్వం కానీ కోరుకుంటుంది. కాబట్టి ఇటువంటి డ్రగ్స్కు దందాలో దిగితే మాత్రం కఠిన చర్యలు, NDPS చట్టం లాంటి కఠిన చర్యలు ప్లస్ కఠినంగా శిక్షలు జరిగేటట్టు చూస్తాం. అదేవిధంగా ఉక్కుపాదం మోపుతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రాంతంలో వాసులకు తెలియజేది ఏంటంటే, యువత ఏదో తాత్కాలిక ఆనందం కోసం బంగారు భవిష్యత్తుని ఈ మత్తులో మునిగి పోగొట్టుకోకూడదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా సమాచారం, డ్రగ్స్ గురించి సమాచారం ఉంటే 8712655750కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. ఇది మొత్తానికి తృప్తి, అభినవ్ ఇద్దరు సంబంధించి కూడా హైదరాబాద్కు వచ్చి కొంతవరకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు చేశారు. దాని తర్వాత ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడే ఇన్వాల్వ్ అయ్యామంటూ వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఒక వ్యక్తితో చాలా ఫ్రీక్వెంట్గా, చంద్రపూర్ సంబంధించిన వ్యక్తితో చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడే కాల్ డేటా అనుకోవచ్చు, లేకపోతే ఇతర ఎవిడెన్స్ మొత్తం కూడా సేకరించాము. దాంతోపాటు వీళ్ళకి ఇంకా హైదరాబాద్ సంబంధించిన ఈవెంట్ మేనేజర్లు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్లు కావచ్చు, ఎలాంటి లింక్స్ ఉన్నాయనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్.
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ నారపల్లి దగ్గర ఆకస్మిక తనిఖీలు చేపట్టారు గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు. వరంగల్ వైపు వెళ్తున్న లారీని అనుమానంతో పట్టుకుని పరిశీలించారు. లారీలో సారా తయారీకి ఉపయోగించే పటికను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ యాగత్పురాలో డ్రైనేజీ వాటర్ ఇళ్లలోకి చేరడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలాలో నుంచి నేరుగా వందల ఇళ్లలోకి మురుగునీరు వచ్చి చేరిందన్నారు స్థానికులు. 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉండడంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు యాగత్పుర వాసులు. రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన రిజర్వేషన్లు ప్రమోషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. జీవో 33లపై హైకోర్టు సుప్రీంకోర్టులో వేసిన కేసులపై చర్చించనున్నారు. ప్రతి గిరిజనులు రేపటి సమావేశానికి తరలి రావాలని పిలుపునిచ్చారు గిరిజన రిజర్వేషన్ సాధన సమితి సంజీవ్ నాయక్. అన్ని గిరిజన తెగలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల, కుల సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మాకు ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖలు కూడా గిరిజనులకు ఇవ్వాలనేది జియో నెంబర్ 3 అనేది 2000 సంవత్సరంలో వచ్చింది. ఆ జియో నెంబర్ 3 అనేది ఇంద్రవెల్లి గిరిజన రైతు కూలీ సంఘం జరిపినటువంటి పోరాటంలో అమరులైనటువంటి గిరిజనులను ఆనాటి పరిస్థితులను ఉద్దేశించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గౌరవ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఆనాడు 1985లో 275 జియో నెంబర్ తీసుకొచ్చి 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు. పటాన్చెరు సబ్ డివిజన్ పోలీసులు చేపట్టిన మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏఎస్పీ. ఆటోకు మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ను అతికించారు. ఆటోలో ప్రయాణికులకు సమస్య కలిగినట్లు అనుమానం వస్తే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు పోలీసు అధికారులు. మన మీద నమ్మకంతో మన ఆటోలు ఎక్కుతారో వాళ్లకు నమ్మకం కలిగే విధంగా ఉండటం కోసమని మనం ఒక కార్యక్రమం తీసుకున్నాము. మీరు కూడా ఆ విధంగానే వారికి నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టిక్కరింగ్ అనేది మనం ఒక బార్ కోడ్ ఇస్తాము. ఎవరైతే ప్యాసింజర్లు ఆటో ఎక్కిన వెంటనే ఒక కెమెరా ఆన్ చేసి క్లిక్ చేసినట్టయితే బార్ కోడ్ మీద ఆ ఆటోకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాంతోపాటు మా దగ్గర నుంచి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ మాకు సంబంధించిన ఆఫీసర్ల నెంబర్లు కొన్ని వస్తాయి. అక్కడ ఏదన్నా ఎవరైనా మీకు మిస్బిహేవ్ చేసినట్టయితే ఆటో డ్రైవర్లు ప్యాసింజర్స్ తోటి లేడీస్ కనుక ఉండి వాళ్ళని మిస్బిహేవ్గా మాట్లాడినట్టయితే, డబుల్ మీనింగ్ మాట్లాడినట్లయితే, వాళ్ళ సభ్యంగా ప్రవర్తించినట్టయితే అమ్మటే కంప్లైంట్ అయిన ఉంటుంది. మీరు ఏదైనా ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేసిన 100లో కూడా చేస్తారు. నాకు తెలుసు 100లో కూడా చేస్తారు. ఎవడు తాగిపోడు. దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ప్రోగ్రామ్. ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే 150 ఆటోలను వెరిఫై చేయడం జరిగింది. అందరినీ పోలీసులు చూపించినాం. కనుక మాకు వేరే మార్గం లేదు. ఇప్పుడు మార్గం వచ్చింది. ఏ ఆటో వెళ్తే మిస్బిహేవ్ జరిగిందో, ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది. మీరు చెప్పకుండా మాకు తెలుసు. ఎందుకంటే ఆ రూట్లో ఒక 1 అవర్లో ఏ ఆటో వచ్చింది కొన్ని సీసీ కెమెరాలు కవర్ అవుతాయి. మీరు వేసే ఆటో నంబరు కింద ఉంటుంది, మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది. కెమెరాలో ఈజీ క్యాచ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆటో థెఫ్ట్ అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా నాకు ఈజీ ట్రేస్ అవుతుంది. ఇది మీకు అవసరం. ఇది మీకు అవసరం. మేడ్చల్ జిల్లా పరిధిలో 2 సార్లు డబుల్ బెడ్రూమ్లు పొందిన వారిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక జాబితాపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. 2 సార్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన వారి ఆధారాలతో సహా బయటపెట్టి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అర్హత లేని లబ్ధిదారులకి తక్షణమే డబుల్ బెడ్రూమ్లో కేటాయింపులు రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అర్హులతో వారికి ఇల్లు కట్టబెట్టిలో దాంట్లో కూడా లోపాలున్నాయని ఈరోజు ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నాం. ఏదైతే ఇక్కడ 9 మంది లబ్ధిదారులు వీరు గతంలోనే జేఎన్ఎంఆర్, తర్వాత ఆర్జీకే, తర్వాత బాంబే ఈ 3 పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏదైతే హౌసెస్ నిర్మించి ప్రజలకు ఇచ్చారో
ఈ 9 మంది కూడా ఈ మేడ్చల్ కుత్బుల్లాపూర్ కూకట్పల్లికి సంబంధించిన ఏరియాల వీళ్ళు అప్పట్లో గతంలో లబ్ధి పొందినారు. వీరికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కేటాయించారో దాంట్లో కూడా వీరికి ఇల్లు రావడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే గొప్పలు చెప్పుకొని ఎలాంటి తప్పులు జరగవు, ఒకరికి ఒక ఇల్లు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని గొప్పలు చెప్పిన కేటీఆర్ ఈరోజు చెప్పాలి, ఒక మదర్కి అదేవిధంగా వాళ్ళ డాటర్ కూడా నిజాంపేటలో ప్లాట్ నెంబర్ 687-716 అనే ప్లాట్ కూడా ఇద్దరికి రావడం జరిగింది. ఇందులో మరీ విచిత్రం ఏంటంటే ఏదైతే వాళ్ళ కూతురు ఉందో కూతురు పెళ్లి కాకుండా కూడా ఇల్లు ఎలా కేటాయించిందో కేటీఆర్ గారే సమాధానం చెప్పారు. హైదరాబాద్లో కూరగాయలు కొనే పరిస్థితి కనబడడం లేదు. ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనలేకపోతున్నామంటున్నారు పబ్లిక్. అన్ని కూరగాయలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగడంతో జనంపై భారం పడుతుంది. వెజిటేబుల్స్ రేట్స్ తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. మార్కెట్లో కూరగాయల రేట్లు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకు అందుబాటులో ఉన్న రేట్లు అమాంతం పెరిగాయి. వారం క్రితం పచ్చిమిర్చి కిలో 50 నుంచి 60 రూపాయలు ఉండగా ప్రస్తుతం 100 నుంచి 120 రూపాయల వరకు ఉంది. టమాటా ధర కిలో 20 నుంచి 30 ఉండగా ప్రస్తుతం 50 పలుకుతోంది. వారం క్రితం క్యాప్సికం కిలో 40 నుంచి 50 ఉండగా ప్రస్తుతం కిలో 80 రూపాయలు పలుకుతోంది. బీరకాయ, బెండకాయ, కాకరకాయ, క్యారెట్ రేట్లు కూడా బాగా పెరిగాయంటున్నారు ప్రజలు. ఇప్పుడు 1000-2000 పెట్టుకున్నా సగం పావు సంచి కూడా రావట్లేదండి. అసలు ఆయిల్ మామూలు అంటే మనకు 80-90 అంటే అలా వచ్చేది. ఇప్పుడు 110-120 అంటే చాలా టూ మచ్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ కూడా రేట్లే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 20 రూపాయల పాలకూర తీసుకున్న ఇంతకుముందు 10 రూపాయలకు 5 ఇచ్చేది, 6 ఇచ్చేది. 10 నోటు పోయి ఇప్పుడు 20 నోటు అయ్యి 20కి 5 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను. ఇక ముందు 30 అవుతుందో 40 అవుతుందో కూడా తెలియదు. అది బాగా రేట్లు పెరిగిపోయినాయి. టమాటా అయినా మొన్న 20 రూపాయల కిలో ఉండేది ఇప్పుడు 60 రూపాయలు, 100 రూపాయల దాకా పోయేటట్టే ఉంది. బీరకాయలు కూడా అంతే 120 అట్లా చెప్తున్నారు. కూరగాయలు ఇట్లా కొనాలంటేనే అదైతుంది. టమాటా ఇట్లా తీసుకోవాలంటేనే వెనుక తీయాలి. కూరగాయల రేట్లు ఎక్కువ ఉంటే ఆకుకూరలతో సంచి నింపుకెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు ఆకుకూర రేట్లు కూడా కాయగూరలతో పోటీ పడుతున్నాయి. వారం క్రితం వరకు ఏ ఆకుకూరైనా 20 రూపాయలకు 10 కట్టలు వచ్చేవి. కానీ ఇప్పుడు 20 రూపాయలకు 2 నుంచి 4 కట్టలు మాత్రమే ఇస్తున్నారు. ఎండలతో పాటు అకాల వర్షాలతో పంటలు నష్టపోతున్నామని, అందుకే రేట్లు పెరిగాయంటున్నారు రైతులు. పెట్టిన పెట్టుబడి రాక తెచ్చిన కూరగాయలు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. 10కి 10 అమ్మిన 30 రూపాయల నాలుగు కానీ 10కి 10 అమ్మిన అది బజార్ మా దగ్గర వేసుకోపోయి బజార్లలో అమ్ముతారు చూడు, వాళ్ళు రేట్లు ఎక్కువ అమ్ముతారు. మేము తక్కువనే సాయంత్రం పూట ఇంత ఇస్తాము, 10 రూపాయల కుప్పనే. ఇప్పుడు ఎలా అమ్ముతున్నారు అంటే లేదు కదా, శనిల మాల్ లేదు. శనిల మాల్ ఉంటే మేమే ఇస్తాము, అట్లేం లేదు. ఇప్పుడు మాత్రం జర పిక్కిల్ సీజన్ కాబట్టి జర ఎక్కువనే గిరాకీ అవుతుంది. ఇక మామూలు టైంలో చాలా తక్కువ అవుతుంది. మళ్ళీ ఈ వారం అయితే కథ పిక్కిల్ సీజన్ కూడా అయిపోతుంది. అవి మాత్రం చాలా ఉన్నాయి, ప్రతి ఒక్క ఐటమ్ పెరిగినాయి ఇప్పుడు ఈ 2 నెలల్లో చూసుకుంటాను. కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఉప్పు నుంచి పప్పు వరకు అన్ని రేట్లు పెరగడంతో కొనలేని పరిస్థితి ఉందంటున్నారు మధ్యతరగతి జనం. కందిపప్పు 120 వరకు ఉంటే ఇప్పుడు 180 రూపాయలకు పెరిగింది. ఇలా అన్ని సరుకుల ధరలు పెరుగుతుండటంతో కొనడానికి భారంగా మారుతుందంటున్నారు. ఒకప్పుడు 3000 రూపాయలకు నెలకు సరిపడా సరుకులు వచ్చేవి. కానీ ఇప్పుడున్న ధరలకు 7000 ఖర్చు చేసినా నెల సరుకులు రావడం లేదు. ఇంత ధరలు పెట్టి కొనాలంటే వచ్చే జీతాలు కూడా సరిపోవడం లేదంటున్నారు పబ్లిక్. రేట్లన్నీ బాగా పెరిగిపోయాయి. 100 ఉండేది 200 అయింది. తినడానికి కష్టంగానే ఉంది. కిందట ఏడాది 200కి ఇచ్చింది 400 చేసింది. విపరీతంగా పప్పులు, బియ్యము, ఆయిలు అసలు సామాన్య మానవుడు కొనే పరిస్థితి లేదు, బతికే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీలు ఇస్తే తప్ప ఇప్పటి పరిస్థితులు అయితే మార్కెట్ డౌన్ అయ్యేటట్లేదు, ఇంకా పెరిగేటట్టుంది. మెయిన్ మధ్యతరగతి వాళ్ళకి అవసరమయ్యే బియ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పేదల గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేషన్లో సన్న బియ్యం ఓడిస్తే చాలా మంచిగా ఉంటుందని అనుకుంటారు పబ్లిక్. కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్. రైతు మార్కెట్లలో సబ్సిడీపై కూరగాయలు ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను చోరీ చేశారు దొంగలు. జిల్లాలగూడ వివేక్ నగర్ కాలనీకి చెందిన యశ్వంత్ రెడ్డి అనే యువకుడు రాత్రి ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో మీర్పేట్ పోలీసులను ఫిర్యాదు చేశాడు బాధితుడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ పల్సర్ బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ హ్యాండిల్ లాక్ విరగొట్టి లోయింగ్ చేస్తూ తీసుకెళ్లినట్టు రికార్డయ్యాయి. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
నా ఆఫీస్ ఉన్నది నానక్రమ్ కూడా. నేను ఎవ్రీడే నైట్ 12:30కి నా ఆఫీస్ అయిపోతుంది. నేను ఇంటికి వచ్చేసరికి 1:30 అవుతుంది. సో 28th మే రోజు నా షిఫ్ట్ అయిపోయాక 1:30కి వచ్చేసి నేను ఇక్కడ నా బండి పార్క్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ మా చెల్లె టెంపుల్కి వెళ్తుంది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక నీ బండి ఎక్కడ ఉంది అనేసరికి నేను బండి కిందనే ఉంది అని చెప్పేసి నిద్రలో ఉన్న దాని కిందికి వచ్చేసాను. కిందికి వచ్చి చూసరికి బండి లేదు. 2-3 గల్లీలు తిరిగినాను, లేదు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చూసాను. ఇంకా 2 దొంగలు వచ్చేసి నా బండి పల్సర్ బండి మీద వచ్చేసి నా బండి హ్యాండిల్ దగ్గర కొట్టేసి టో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్లో చూస్తే వాళ్ళు అక్కడ సైడ్ గాయత్రి సైడ్ వెళ్ళినట్టు కనిపించింది. నేను వెళ్ళి జేఎన్టీయూ యూనివర్సిటీ వీసీ నియామకంపై సీఎం రేవంత్తో పాటు గవర్నర్కు పోస్ట్ కార్డు ద్వారా వినతులు పంపారు విద్యార్థులు. జూన్ 15 రాష్ట్రంలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జేఎన్టీయూ వీసీగా ఏపీ రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన ఎస్వి కోటారెడ్డిని నియమిస్తారని వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎంకు పోస్ట్ కార్డు ద్వారా రిక్వెస్టులు పంపారు విద్యార్థులు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లనే వీసీగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు విద్యార్థులు. 10 విశ్వవిద్యాలయాలు కూడా వైస్ ఛాన్సలర్ పోస్టులు అయిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ల పాలనలో నడుస్తూ ఉన్నాయి. అయితే జేఎన్టీయూ విద్యార్థులుగా మేము జేఎన్టీయూ విశ్వవిద్యాలయానికి ఒక మంచి ఉపకులపతి రావాలి, మా యూనివర్సిటీ మరొక 50 ఏళ్ళు సర్వైవ్ అయ్యే విధంగా, యూనివర్సిటీ ఇంకొక ముందుకు పోయే విధంగా ఒక పాలనా దక్షకుడు, మంచి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా అకాడమిక్స్లో నిష్ణాతుడైన వ్యక్తి కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే వివిధ పత్రికల్లో కావచ్చు, వివిధ ఛానల్లో వస్తున్న కథనాల ప్రకారం మాకు మీరు ఎటువంటి వైస్ ఛాన్సలర్నైనా తీసుకురండి, ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి ప్రొఫెసరు, 10 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ను ఎవరినైనా తీసుకురండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకైనా పని చేసిండు. గతంలో ఈరోజు విశ్వవిద్యాలయ వీసీగా ఉండంటే గతంలో ప్రభుత్వంలో ఎక్కడో ఒక దగ్గర తను సర్వీస్ చేసి ఉంటాడు, తను చదువుకొని ఉంటాడు. కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థుల సాధక బాధకాలు ఏందనేటివి తనకు అర్థమవుతాయి. గత కొన్ని రోజులుగా మాకైతే ఏదైతే వార్తలు వస్తున్నాయో వీసీ నియామకాల్లో ఏదో అవకతవకలు, ఏదో రాజకీయ నాయకుల ప్రలోభాలతోటి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారనే వార్తలతో మేము ఇవాళ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదే కాకుండా ఏదో ప్రైవేట్ యూనివర్సిటీస్లో వీసీగా చేసిన వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలో వీసీగా చేయాలని చెప్పేసి కొంతమంది మంత్రుల సాయంతో వాళ్ళు ఏదో గవర్నమెంట్ యూనివర్సిటీస్లోకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మేము ఈరోజు గవర్నర్ గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ కార్డుల ద్వారా మా విద్యార్థులం అందరం కలిసి ఈ పోస్ట్ కార్డులను వారికి పంపిస్తున్నాం. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మీ 6 న్యూస్.